నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ విక్టోరియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ. ఏపీ విక్టోరియా మధ్య ఉమ్మడి శిక్షణ శిబిరాలు, మ్యాచ్ల నిర్వహణపై చర్చ. రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ. కోటిపల్లి నర్సాపురం లైన్ ఆలస్యంపై ఆరా. భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు. టిట్కో ఇళ్ల పూర్తిపై చర్చించినట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. నకిలీ మద్యం దందాపై సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ కు తెగబడ్డారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగి రమేష్. ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగ అభివృద్ధి, ముఖ్యంగా అమరావతిలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చారిత్రాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించి క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, విక్టోరియా మధ్య క్రీడా సంబంధాలను బలోపేతం చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఇరు ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్లు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ వారిని కోరారు. ఏపీలో క్రీడలకు ఉన్న ఆదరణ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆయన వివరించారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడలోని డివిజనల్ రైల్వే కార్యాలయంలో డీఆర్ఎం మోహిత్ సోనాకియాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టు పనులు, పెండింగ్లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై డీఆర్ఎంతో పాటు రైల్వే అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గోదావరి జిల్లాలో కీలకమైన నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులు ఆలస్యం అవడానికి గల కారణాలను అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనుల ప్రస్తుత పరిస్థితి, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపైన చర్చించారు. రైల్వే స్టేషన్లో ఆధునిక సదుపాయాల కల్పన కోసం అదనపు నిధులు మంజూరు కొరకు తాను చేసిన ప్రతిపాదనలపైన వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు తాడేపల్లిగూడెంలో హల్ట్ సదుపాయం కల్పించాలని అధికారులకు తెలిపారు. అత్తిలి స్టేషన్లో శేషాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లకు హల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. వీటితో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు జరిగాయి. విడివిడిగా జరిగిన ఈ సమావేశాలకు మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఫరూక్, పాదసారితో పాటు అధికారులు హాజరయ్యారు. సమావేశాల అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2014-19 మధ్య 7 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని, వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఈ సంఖ్యను 2,60,000కు కుదించి అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురిచేస్తుందని విమర్శించారు. పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. 2026 జూన్ నెలాఖరులోగా 2,60,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2014-19లో 7 లక్షల హౌసెస్, టిట్కో హౌసెస్ ని ఈ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్, అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్, ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్ గా చేసి దాదాపు 5 లక్షల హౌస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,000 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాలి. ఏదైతే 14-19లో చేసినామో వాటిల్ని ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం, రకరకాలుగా పాలసీలని
మార్చి గందరగోళం చేసిన ప్రజలు. ఎవరికైతే 14-19 హౌసెస్ అలాట్ చేసామో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ 2,61,000 దానికి అడుగులేస్తూ ముందు మొత్తం. దాని మీద ఈ రోజున్న సమస్యలు అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడు క్యాన్సిల్ చేయడం. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ నేతలపై విష ప్రచారం నిర్వహించారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి డీజీపీ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ విభాగంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తదితరులతో కలిసి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ ఫిర్యాదును అందజేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ కు తెగబడ్డారని మండిపడ్డారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్ కి వచ్చి ఈ రోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్ కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవరైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా, లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తాడో తెలియదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీయో తెలియదు, ఏ వ్యవస్థో తెలియదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కక్ష కట్టి వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలియదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే, ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం నా మీద అంటగట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి కానీ, లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తామన్నాం, దానికి స్పందన లేదు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. లై డిటెక్టర్ టెస్ట్ వస్తానన్నాం, దానికి స్పందన లేదు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందు చెప్తా ఉన్నా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నా నిజాయితీ, మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పేకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన, కుసించిపోతున్న ఈ సర్కార్, నారావారి సారా సర్కార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. ఏ విచారణకైనా
ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా, ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ అని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని, పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం. వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ప్రజల కోసం పనిచేసే నాయకులను విస్మరించడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చిటికల రామ్మోహన్ రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు పనితీరుపై నిరసన తెలుపుతూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బండారు మాధవ్ నాయుడును టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు విస్మరిస్తున్నారని అన్నారు. అటువంటి నిస్వార్థ నాయకులను ఇన్ఛార్జ్ ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీలో వర్గ విభేదాలు రాజేస్తూ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టపడే కార్యకర్తలను విస్మరించడం సరికాదని, పార్టీ కార్యక్రమాలు తూతూ మంత్రంగా నడిపిస్తున్నారని, ఈ నెల 26వ తేదీన జరిగే ఏఎంసీ చైర్మన్ ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు పేరు లేకపోవడం దారుణమని అన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను దూరం చేస్తూ తన సొంత మనుషులకి వైసీపీ నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. 26వ తారీఖున జరగబోయే ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ప్రింట్ చేసిన ఇన్విటేషన్ కార్డ్స్లో సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బండారు మాధవ్ నాయుడు గారు పేరు లేకపోవడం నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా బాధగా ఉంది. ఫోటో కూడా లేదు, పేరు కూడా లేదు, పిలుపు లేదు. మరి ఈయన వేరే పార్టీ కాదు కదా, బండారు మాధవ్ నాయుడు గారు పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 నుంచి 19 ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ మారలేదు. మరి అటువంటి ఆయన పేరు లేకపోవడం ఏంటి, ఫోటో లేకపోవడం ఏంటి? ఇష్టం వచ్చినట్టు చేయడం అది పద్ధతి కాదు. ఇది కేడర్ అంతా, బలమైన కేడర్ అంతా, తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ అంతా బండారు మాధవ్ నాయుడు గారితోనే ఉన్నారు. మరి అన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానానికి నాయకులు, కార్యకర్తలందరూ ఈ విషయం తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మా మెడలో తలతల్లాడే పసుపు కండువాతో పాటు నిరసన తెలియజేసేటువంటి నల్ల కండువ కూడా వేయడం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో గాలికి బలపం కట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ రేపు నవంబర్ 14, 13, 15 తారీఖుల్లో విజయవాడలో జరిగిన సమ్మిట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే, మన నియోజకవర్గంలో దానికి భిన్నంగా రేపు 26వ తారీఖున జరగబోయేటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక మాజీ శాసనసభ్యులు 2014 నుంచి 19 దాకా అభివృద్ధి ప్రదాత ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశాడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సీటు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు బండారు మాధవ్ నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క పేరు ఎక్కడా కూడా, ఇది కూడా మీకు చూపెడతారు, వారు దింపినటువంటి పాంప్లెట్, ఈ పాంప్లెట్లు ఎక్కడా కూడా ఏ కోశాన కూడా ఆయన పేరు ప్రస్తావించడం కానీ, ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. మరి కావాలని చేశారా, బై మిస్టేక్గా చేశారా అనేది మాకు తెలియదు. కానీ నాకు తెలిసి అయితే మేమైతే కనుక నియోజకవర్గం యావత్తు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా చాలా ఘోరంగా అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఆ గెలుపులో ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడు, ఏ విధంగా తిరిగాడు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏదైతే తప్పు చేశారో ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో రేపు 26వ తారీఖు జరగబోయే కార్యక్రమం విషయంలో మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి, జరగబోయే చర్యలకి ఇక్కడ నర్సాపురంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. దానికి మీరు సిద్ధమైతే ఈ తప్పును సరిదిద్దుకోకండి, లేదు అంటే తప్పును సరిదిద్దుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలవుద్ది ఏంటంటే ఇక్కడి నుంచి మొదలవుద్ది. తెలుగుది కష్టపడ్డ కార్యకర్తలు 82 నుంచి 92 నుంచి 94 నుంచి 99, 2003, 2004 ఇటువంటి కార్యకర్తలంతా అహర్నిశలు శ్రమించి జీవితకాలం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నైరాశ్యంతో ఉన్నారు.
దీన్ని కనుక ఇప్పుడు ఏదైతే ఉన్నదో నరసాపు నియోజకవర్గం ఏదైతే 26వ తారీఖు కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు సరిదిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.